వైష్ణవి మృతి కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానాస్పద స్థితిలో కూడా వైష్ణవి చనిపోయింది అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ తర్వాత తన ప్రియుణ్ణి అనుమానించడం జరిగింది. బట్ ఈ విషయంలో ఇప్పుడు తన అన్న పేరు బయటకు వస్తుంది. కడప జిల్లా గండికోటలో జరిగిన బాలికను హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వైష్ణవిని అన్న సురేంద్రనే హత్య చేసినట్లుగా పోలీసులు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. ఈ కోణంలోనే దర్యాప్తును కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వైష్ణవి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే వైష్ణవి కాలేజీకి రాలేదని కళాశాల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో బాలిక అన్న సురేంద్ర కాలేజీ వద్దకు వెళ్ళాడు. అక్కడ వైష్ణవి స్నేహితురాలను ఆరా తీశాడు. తర్వాత గండికోటకు వెళ్ళిందని వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే కూడా సురేంద్ర ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నాడు. గండికోటలో రిసార్ట్లో లోకేష్ రూమ్ తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే సురేంద్ర పదే పదే ఫోన్ చేస్తూ ఉండటంతో కూడా రూమ్ ఖాళీ చేసి లోకేష్ బయటకు వచ్చాడు. అప్పుడు ప్రొద్దుటూరు నుంచి ఒకే రూట్ ఉండటంతో కూడా తనతో లోకేష్ను చూస్తే గనక సురేంద్ర దాడి చేస్తాడని భయపడ్డది వైష్ణవి. మొదట నువ్వు వెళ్ళంటూ కూడా వాళ్ళకి చెప్పినట్లు ఇప్పటివరకు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైష్ణవిని అక్కడే వదిలిపెట్టి లోకేష్ ఒంటరిగా వెనక్కి వచ్చినట్లు తెలుస్తుంది. గండికోటకు చేరుకున్న సురేంద్ర వైష్ణవి ఒక్కతే ఉండటంతో నువ్వెవరితో వచ్చావు అంటూ ఏంటి అని కూడా ఆరా తీశాడు. వైష్ణవి లోకేష్తో వచ్చానని చెప్పడంతో తన అన్న సురేంద్ర కోపం తెచ్చుకున్నాడు. ఆమెపై ఒక్కసారిగా కూడా దాడి చేశాడు. అక్కడికక్కడే వైష్ణవి మృతి చెందింది. వెంటనే సురేంద్ర వైష్ణవిని వివస్త్రను చేసి లోకేషే అత్యాచారం చేసి హత్య చేశాడు అని అనుమానం వచ్చేలా కూడా ఆధారాలు సృష్టించినట్లు ఇప్పటివరకు తెలుస్తుంది. అయితే ఇదంతా చేసి కూడా ఏం తెలియనట్లు తను అన్న సురేంద్ర ఇంటికి వెళ్ళినట్లు కూడా సమాచారం. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఈ హత్య కేసులో ఏం జరిగింది, ప్రజెంట్ పోలీసులు ఏ విషయాలను వెల్లడించడం జరిగింది, మరోవైపు ఏ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ మా కడప రిపోర్టర్ శర్మ అందిస్తారు. శర్మ, వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు తాజాగా ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి? సంబంధించి అనేక అనుమానాలు ఘటన వెలుగు చూసినప్పటి నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే నిన్న ఉదయం డెడ్ బాడీ దొరికిన తర్వాత కొన్ని గంటల్లోనే ఇది ప్రియుడు చేశారా లేదు ఇంకెవరైనా హత్య చేశారా అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతూ వచ్చింది. అయితే సాయంత్రం వైష్ణవిని ఏదైతే ఘటనా స్థలం తీసుకెళ్లి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారో, పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు కొన్ని నిజాలను తెలుసుకున్న తర్వాత వేరే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకంటే ఉదయము 8:40 గండికోటకు వెళ్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది వైష్ణవి అండ్ లోకేష్. తర్వాత 10:40 ప్రాంతంలో లోకేష్ తిరిగి వెనక్కి రావడం జరిగింది. కేవలం 2 గంటలు మాత్రమే లోకేష్ అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ ఎవరైతే వైష్ణవి మృతురాలు ఉన్నారో ఆ అమ్మాయి దాదాపు 12:30 గంటల ప్రాంతంలో వరకు జీవించి ఉంది. తర్వాతే చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైనట్టు పోలీసు అధికారులు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూస్ కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా వైష్ణవి మీద అత్యాచారం సంబంధించినటువంటి ఏవి ఆనవాళ్లు కనపడలేదని, తర్వాత అతను లోకేష్ హత్య చేశాడా లేదా ఇంకా ఇతరులు ఇందులో పాల్గొన్నారా అనే అంశం మీద దర్యాప్తు చేసినట్లు చెప్పడం జరిగింది. అయితే శర్మ, ఇప్పుడు తన అన్న సురేంద్ర పేరు బయటకు వచ్చింది కదా, దాని గురించి సమాచారం ఏంటి? దీంట్లో అనుమానించాల్సిన విషయాలు అంటే ప్రధానంగా కనిపించేవంటే, ఎప్పుడైతే వైష్ణవి ప్రొద్దుటూరు నుంచి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ప్రియుడు లోకేష్ తో ఎప్పుడైతే గండికోటకు బయలుదేరి వచ్చిందో కొద్దిసేపటి తర్వాత కాలేజీ యాజమాన్యం మీ పాప కాలేజీకి రాలేదని సమాచారం ఇవ్వడం వాళ్ళ తల్లికి, అదే సమయంలో సురేంద్ర అక్కడే ఉండడంతో ఈ వ్యవహారం వెంటనే అనుమానించినటువంటి సురేంద్ర ఇతను లోకేషే వెంబడించి వెనకాల తీసుకుపోయి ఉంటాడన్న అనుమానంతో అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే నేరుగా సురేంద్ర ఎక్కడైతే ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి గండికోటకు వచ్చే మార్గంలో అసలు లోకేష్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో ఉన్నాడు అనే విషయాలు సమీప వ్యక్తులతో, తనకు సంబంధించిన వ్యక్తులతో ఫోన్ కాంటాక్ట్ ద్వారా తరచూ వాకప్ చేయడం, తర్వాత సమీప బంధువు అయినటువంటి లోకేష్ బాబు బలవంతంగా ఫోన్ చేసి ఆయన నంబర్ ఇవ్వు నేను మాట్లాడాలని చెప్పి బలవంతం చేయడం కూడా జరిగింది. ఇది ఈ క్రమంలో ఫోన్ నంబర్ తీసుకొని అతనికి ట్రై చేయడం జరిగింది. ఇదంతా జరుగుతుండగానే సురేంద్ర ఎప్పుడైతే గండికోటకు రావటం, వైష్ణవి కోసం విచారించడం, వెతకడం జరిగింది. తాము ఇలా చేసి వెనక్కి వెళ్లారని మీడియా ముందు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే తర్వాత పోలీసులు కూడా వైష్ణవి ఎవరైతే లోకేష్ ఉన్నారో వాళ్ళ ఫుటేజ్ ఫోటో
అంటే గండికోటకు వెళ్లే మార్గంలో ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఏర్పాటు చేశారు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకున్న తర్వాత సురేంద్ర వచ్చిపోయినట్టు సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు సేకరించడం తెలుస్తోంది. అయితే శర్మ, ఇప్పుడు సురేంద్ర అదేవిధంగా లోకేష్ వీళ్ళిద్దరి మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ పోలీసుల అదుపులో ఎవరెవరు ఉన్నారు అంటే ఏ విధంగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది? వైష్ణవి హత్య కేసు సంబంధించి మైనర్ కావడంతో మొదటగా లోకేష్ వెనకాలే వచ్చింది కాబట్టి సీసీ ఫుటేజ్ లో దొరికింది కాబట్టి మొదట లోకేష్ మీద హత్య కేసు నమోదు చేయడం జరిగింది జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ లో. అయితే వైష్ణవి మిస్ అయిందని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు అక్కడ. తర్వాత పోలీసులు ఇప్పుడైతే కేవలము లోకేష్ పైన కేసు పెట్టారు. తర్వాత లోకేష్ విచారణలో వెల్లడించిన అంశాల మేరకు కొంతమంది అనుమానితుల మీద ఆ కేసు అయితే నమోదు చేయలేదు, వాళ్ళని తీసి విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం అంటే నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం అయిన తర్వాత వైష్ణవి మృతదేహాన్ని సొంత గ్రామమైనటువంటి ఎర్రగుంట్ల మండలం హర్ములుగుకి తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆ సంబంధించి ఎవరైతే అనుమానితులు ఉన్నారో అటు కుటుంబ సభ్యుల ఇంకొకరు పోలీసుల అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకువెళ్లే అవకాశం ఉంది. వాళ్ళని అదుపులోకి తీసుకుని ఇవాళ విచారించే అవకాశం ఉంది. ఇంకో లేటెస్ట్ సమాచారం ఏంటంటే అసలు వైష్ణవి మృతి చెందడానికి ప్రధానంగా అసలు ఎలా చనిపోయిందనే విషయాలు కూడా ఇప్పుడు మనం తాజాగా వెలుగు వస్తున్నాయి. ప్రధానంగా వైష్ణవి తలమైన బలమైన గాయాలు ఉండడం వల్లే, బలమైన గాయం కావడం వల్లే చనిపోయింది. తర్వాత ఆమె ఒంటి మీద, భుజం మీద, తర్వాత అట్లాగే కాళ్లకు బలమైన కలలతో కొట్టినటువంటి గాయాలు కనిపిస్తున్నాయని కొంతమంది యొక్క గ్రామ సమీపులు తెలియజేయడం ఏంటంటే ఇప్పటి వరకు వైష్ణవి ఎలా చనిపోయిందో ఎవరు చెప్పట్లేదు. తాజాగా మనకున్న సమాచారం ప్రకారం వైష్ణవి తనమై ఒంటి మీద ఉన్న బలమైన గాయాల వల్లే చనిపోయడం స్పష్టమవుతోంది. అయితే ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైష్ణవి లోకేష్తో గండికోటకు వెళ్ళినట్లుగా కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే లోకేష్ వైష్ణవిని వేధిస్తూ ఉండేవాడు, అందుకే మేము గతంలో ఉన్న నివాస స్థలం నుంచి కూడా నివాసం మార్చుకున్నాము అని చెప్పి ఇటు వైష్ణవి సైడ్ నుంచి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా లోకేష్ తర్వాత ఎవరైతే వైష్ణవి ఇప్పుడు ఉన్న బాధితురాలు ఉన్నారో, చనిపోయిన మిత్రాలు, ఇద్దరు ఒకే గ్రామం చెందిన వాడు, విజరోధులు ఉన్నటువంటి కుటుంబాలు, ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. అయితే ఈ ప్రేమ వ్యవహారం వల్లే కొద్ది నెలల క్రితం ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పాప చదువు కోసం, అమ్మాయి చదువు కోసమని సమీప హర్మనూతి గ్రామం నుంచి దగ్గరలో ఉన్నటువంటి 7 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరుకి మకా మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయిని ఎవరికి ఒంటరిగా వెళ్లకుండా సొంత సోదరుడు బ్రహ్మయ్య తన కాలేజీ వదిలిపెట్టడం తీసుకురావడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా లోకేష్ తర్వాత వైష్ణవి మధ్య ప్రేమాయణం నడిచింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ యాక్చువల్ గా గండికోటకు రావడం ప్రధాన కారణం అంటే వైష్ణవి సోదరుడు ఎవరైతే ఉన్న బ్రహ్మయ్య, అతను చెన్నైలో సాఫ్ట్వేర్ పనిచేస్తున్నాడు. తను వేరే సర్టిఫికెట్ల వ్యవహారం మీద తాను చెన్నై పోవాల్సి వచ్చింది. సోమవారం ఉండడు అనే సమాచారం తెలుసుకున్న పెద్ద పనే ఈ వైష్ణవి గండికోటకు వెళ్లేందుకు ప్రయత్నం చేసింది, ముందుగా ప్లాన్ చేసుకుంది. ఇదే విషయాన్ని కాలేజీలోని తన స్నేహితులు కూడా చెప్పడం జరిగింది, నేను సోమవారం గండికోటకు వెళ్తానని. ఎప్పుడైతే కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందో తల్లిదండ్రులకు వెంటనే కాలేజీని సంప్రదించారు. కాలేజీలో విచారిస్తే తన స్నేహితులకు గండికోటకు పోతుందా అనే సమాచారం చేయడంతోనే సురేంద్ర ఇక్కడికి రావడం జరిగింది. అయితే శర్మ, దీంట్లో ఈ కేసు విచారణలో కూడా ప్రధాన ఆధారాలుగా పోలీసులు దేన్ని పరిగణిస్తూ ఉన్నారు? ప్రధానంగా ఇందులో సీసీ ఫుటేజ్ ఇక్కడ కీలకం. గండికోటకు వెళ్లే మార్గంలో ఉంటే సీసీ ఫుటేజ్ కీలకం. తర్వాత ప్రొద్దుటూరు నుంచి ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలు కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రధానంగా కాల్ రిజిస్టర్ తీయడానికి అంటే వైష్ణవి దగ్గర సెల్లు ఉంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు దాన్ని అవాయిడ్ చేశారు. ఈ వైష్ణవి అమ్మ ఇతరుల ద్వారా ఫోన్ చేసుకుని లొకేషన్ సోమవారం మనం గండికోటకు వెళ్లే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఎవరు సహకరించారు అనే విషయం కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ లోపలికి రావటం, మొత్తానికి రెండు సీసీ కెమెరాలు మాత్రమే మనం గండికోట తెలుసు. ఒకటి ఎంట్రన్స్ లో వెళ్లేటప్పుడు టికెట్ తీసుకున్న ప్రాంతంలోనూ గండికోటకు లోపలి వెళ్ళడానికి ఉన్న ప్రధాన మార్గం దగ్గర ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా. ఈ 2 సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత ఘటనా స్థలంలో వాళ్ళు దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఈ మొత్తం వ్యవహారం మీద పరిశీలించేందుకు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ కూడా కాసేపట్లో గండికోట ప్రాంతాన్ని చేర్చుకొని వివరాలు మీడియాకు అసలు ఎందులో ఏం జరిగింది, అసలు వాస్తవాలేంటనే వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో చూస్తూ ఉన్నాం కదా, వైష్ణవి కేసు ఇప్పుడు కూడా ఒక సంచలనంగా మారుతూ ఉంది. అయితే వైష్ణవి అనుమానాస్పద స్థితిలో కూడా మృతి చెందటం అనేది జరిగింది. తను మృతి చెందిన తరువాత కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి.
వైష్ణవి మృతదేహం అంటే తన మీద ఇప్పటివరకు అత్యాచారం జరిగినట్లుగానైతే తెలియట్లేదు. ఈ పోస్ట్ మార్టం తరువాత తన ఒంటి మీద దెబ్బలు కనిపించే, భుజాల మీద కాళ్ళ మీద కర్రలతో కొట్టినట్లుగా దెబ్బలు కనిపించే, ప్రధానంగా కూడా తలకి గాయం అవటం వల్ల కూడా వైష్ణవి చనిపోవటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ముందుగా దర్యాప్తు కొనసాగించారు. అంటే సీసీటీవీ ఫుటేజ్లో సురేంద్ర వచ్చి వెళ్ళింది, అదేవిధంగా ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగించారు. ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక తర్వాత వైష్ణవి ఏ టైంకి చనిపోయింది, ఇవన్నీ అంశాలు కూడా బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు లోకేష్ని ముందుగా అనుమానించారు. ఇప్పుడు తన అన్న సురేంద్రను కూడా అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది కూడా మరికొంతసేపట్లోనైతే ఈవెన్ గండికోట లొకేషన్ కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా రానున్నారు. ఆ తర్వాత డెఫినెట్గా కూడా పోలీసులు కూడా వెల్లడించనున్నారు. అయితే ఇప్పుడైతే బాలిక అన్న మీద కూడా పోలీసులు ముఖ్యంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతను చెప్పిన దానికి సీసీటీవీ ఫుటేజ్కి కూడా ఎక్కడా పొంతన లేకపోవడం పోలీసులు ముఖ్యంగా కూడా గమనించారు. గండికోటకు సురేంద్ర వచ్చినట్లు సీసీటీవీలో అసలు దృశ్యాలే నమోదు కాలేదు. దీంతో పోలీసుల అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. బాలిక శరీరంపై గాయాలను కూడా పోలీసులు గుర్తించారు. తల వెనుక భాగంలో గాయం గుర్తించారు. తల వెనుక భాగంలో బలంగా గాయం అవ్వటం వల్లే వైష్ణవి చనిపోయింది. అయితే భుజం మీద కాళ్ళ మీద కూడా మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. తన కాళ్ళ మీద కర్రతో కొట్టినట్లుగా దెబ్బలు కూడా ఉన్నాయి. ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రియుడు లోకేష్ పైన హత్య కేసు నమోదు చేశారు జమ్మలమడుగు పోలీసులు. మరికొందరి ప్రమేయం మీద కూడా ఇంకెవరైనా ప్రమేయం ఉందని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్న సురేంద్ర పేరు కూడా బయటకు వచ్చింది. ఎర్రగుంట మండలం హనుమానగుత్తి గ్రామంలో వైష్ణవి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. అయితే వైష్ణవి హత్యలో పోస్ట్ మార్టం నివేదికే ఇప్పుడు కీలకంగా మారింది కూడా. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఇప్పుడు మా రిపోర్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే మరి కాసేపట్లో పోలీసులు కూడా ఆ లొకేషన్కి, గండికోట లొకేషన్కి మరోసారి వెళ్ళనున్నారు. నా పేరు సురేంద్ర అన్న. నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను, అంటే మా బాబాయ్ కూతురే అమ్మాయి. సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు. వాడు ఆ అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చేది హనుమానగుత్తి గ్రామము. సో హనుమానగుత్తి అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్. బ్లాక్ మెయిలింగ్ పోయి రాత్రి ఇచ్చాను. సుమంటి వాళ్ళు రాత్రి చూసారు. అయితే వైష్ణవి ప్రేమ వ్యవహారమే కారణమా? ఎందుకంటే లోకేష్ ప్రతిరోజు వైష్ణవిని వేధిస్తుండేవాడని ఆ బాలిక అన్న సురేంద్ర అన్నాడు. ఈ కారణంతోనే సొంతూరు హనుమాన్ గుత్తి నుంచి కూడా ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయ్యామని తెలిపాడు. 3 సార్లు లోకేష్కి వార్నింగ్ ఇచ్చామని కూడా చెప్పాడు. వైష్ణవిని కూడా మందలించామని చెప్పారు. అయినా కూడా లోకేష్ పలుమార్లు వైష్ణవిని బ్లాక్మెయిల్ చేశాడని సురేంద్ర వెల్లడించారు. సో మనం ఈ ఘటనప్పుడు చూస్తే కూడా లోకేష్కి కూడా కాల్స్ చేశాడు చాలాసార్లు సురేంద్ర అని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు అంటే వీళ్ళ ప్రేమ వ్యవహారమే కారణమా అనేది కూడా ఇప్పుడు ఈ యాంగిల్లో కూడా ప్రజెంట్ దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నా పేరు సురేంద్ర అన్న. నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను, అంటే మా బాబాయ్ కూతురే అమ్మాయి. సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు. వాడు ఆ అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చేది హనుమానగుత్తి గ్రామము. సో హనుమానగుత్తి అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు. సో మా తమ్ముడు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత వీడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయి రోజు మా తమ్ముడే డ్రాప్ చేసేవాడు. డ్రాప్ చేసిన తర్వాత వీడు బీటెక్ అయిపోయింటే సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళాడు. సో ఈ అమ్మాయి ఒకటి కాలేజీకి వెళ్తా అనేసి వెళ్ళింది మా పిన్నికి చెప్పేసి. సో మా పిన్ని ఏంటంటే మళ్ళీ మా పిన్ని డాక్రా తీసుకుంది. సో దానికోసం అనేసి ఊరికి వచ్చింది హనుమానగుత్తి గ్రామానికి. హనుమానగుత్తి గ్రామానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఊరిలోనే. సో కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు మా పిన్నికి, ఇలా మీ అమ్మాయి రాలేదు, సో ఇలా అందుకనేసి కాల్ చేసామంటే నేను అక్కడే ఉంటే మా పిన్ని అరే ఇలా వైషు స్కూల్కి రాలేదంట, కాలేజీకి పోలేదంట, సో పోదాంరా కాలేజ్ దగ్గరికి అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. కాలేజీకి వెళ్ళేసి అక్కడ చూశాను, అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు. నేను అడిగాను ఏం జరిగింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పలేదు. తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాను, దానివల్ల వాళ్ళు చెప్పడము సో స్టూడెంట్స్ అయితే పేరు వద్దండి, సో మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇట్లా గండికోట పోతాను మండే అని చెప్పిందంట. అంటానే నేను ఏం చేశానంటే వెంటనే వీడు లోకేష్ అనే పిల్లడు ఉన్నాడు. యాక్చువల్గా వాడు 1 year నుంచి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో.
మెయిన్ రీజన్ కూడా ప్రొద్దుటూరు అది చేరడానికి అది కూడా కారణమే. సో మేమేంటంటే ఆల్రెడీ వాడి 3 times నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను, నేను అసలు మీ అమ్మాయి జోలికి రాను. నేను 7కు బయలుదేరుతా ఎర్రగుంట్లకు బెల్లారి పనికి నేను పడివా. వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది జరిగింది మాకు. వాళ్ళమ్మ డాక్రా పోయింది అల్లగుతికి పోయింటే ఈ పాప అది ఆ టర్నింగ్ తిరిగేలాగా చూసింది వాళ్ళమ్మ. పోయింది లేని మా భార్య ఇంటికి పోయింది అల్లగుతికి. పోయినాక నేరుంట పోయినాక పనికి ఫోన్ చేసింది మేడం, వైష్ణవి రాలే సార్ అని. అంటే ఏంది మేడం వచ్చింది అని. వైష్ణవి 2 ఉన్నారని మా భార్యకి ఫోన్ చేస్తే 2 ఉన్నారు, ఏ వైష్ణవి అడిగి కనుక్కో అనింది. మళ్ళీ చేసిన పసుపులేటి వైష్ణవి కనుక్కోటి పీజీ వైష్ణవి రాలే అనింది. అంటే ఇంకా మా భార్యకి ఫోన్ చేసి మా వాళ్ళు వచ్చిన మా భార్య మా అన్న కొడుకు వచ్చి కాలేజీలోకి పోయినారు. కాలేజీలోకి పోయింటే కనుక్కొని నాకు ఫోన్ చేసినారు. లేదు బా అని మా భార్య. సరే నేను పనికి మధ్యాహ్నంకు 2 కల్లా దిగుతలే అని వాళ్ళ ఫ్రెండ్స్తో 5 కల్లా కాలేజీలో ఉంటా అని చెప్పిందంట. ఉండే చెప్పాలి మనం. అంటే ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు. మీ చేత కాకుంటే నేనే చేస్తా. సో మనకి పి వైష్ణవి అని చెప్పేసి 17 years old అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు 1 town లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రోగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ విల్ టెల్ టు మీడియా. సో వైష్ణవి మృతదేహం ఎప్పుడైతే లభ్యమైందో అప్పటి నుంచి కూడా వైష్ణవి కేసులోనైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగానైతే పోలీసులు కేసు నమోదు చేశారు. బట్ దాని తర్వాత ఒక్కొక్క విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి కూడా. ఇటు ప్రియుడు లోకేష్ని అనుమానిస్తూ ఉన్నారు, మరోవైపు అన్న సురేంద్రని అనుమానిస్తూ ఉన్నారు. అయితే పేరెంట్స్ ఇటు వైష్ణవి సైడ్ పేరెంట్స్ వర్షన్ ఒకలాగా ఉంది, మరోవైపు కనుక చూస్తే లోకేష్ సైడ్ నుంచి వినిపించే వర్షన్ కూడా తన వైపు నుంచి చూస్తే ఇంకో వర్షన్ లాగా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. పోస్ట్ మార్టం నివేదిక కూడా చాలా కీలకంగా మారింది. ఈ రెండింటి ఆధారంగా కూడా డెఫినెట్గా కూడా కేసు ఒక కొలిక్కి వచ్చే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ లోకేష్ కనుక ఒకరి హత్య చేస్తుంటే తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపు అన్న సురేంద్రని కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్న సురేంద్ర అసలు గండికోటకు వెళ్ళినట్లే సీసీటీవీ ఫుటేజ్లో అయితే రికార్డే లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే గండికోటనైతే పోలీసులు కూడా సందర్శించనున్నారు. ఆ తర్వాత మరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అసలు వైష్ణవి విషయంలో ప్రజెంట్ తాజాగా ఏం వెలుగులోకి వచ్చాయి, ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి అనేది కూడా పోలీసులు కూడా వెల్లడించనున్నట్లుగానైతే తెలుస్తూ ఉంది. మరోవైపు కనుక చూస్తే డెఫినెట్గా కూడా పోలీసులు ఈ కేసుని తొందరలోనే ఛేదించనున్నట్లుగానైతే అర్థమవుతుంది.